అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోయారు. పట్టుమని 10 నిమిషాలు కూడా లేకోకుండా ఆయన వాకౌట్ చేయడం జరిగింది. బయటికి రావడం జరిగింది. సో మరి అంతకుముందు రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా సింహం ఎంటర్ అవుతుంది. సో అసెంబ్లీ దర్దర్లాడిపోతుంది. కూటమి నాయకులు రెడీగా ఉండండి, మా నాయకుడు సంధించేటువంటి బాణాల ప్రశ్నలకు అని చెప్పేసి ఏవేవో సోషల్ మీడియాలో పెట్టారు. సో వాళ్ళందరి ఆశలు అడివ్యాసలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 11 నిమిషాలలోనే అసెంబ్లీ ప్రాంగణాన్ని విడిచి వెళ్ళడం జరిగింది, వాకౌట్ చేయడం జరిగింది. సరే మరి ఆయన వాకౌట్ చేసిన తర్వాత ప్లకార్డులు పట్టుకొని, అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వరు, నాకు మైక్ ఇవ్వరు, సమయం ఇవ్వరు అని చెప్పేసి ప్లకార్డులు పట్టుకొని బయట నడవడం జరిగింది. మరి నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు కానీ ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ కానీ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఒకసారి మనం డీప్గా వెళ్ళినట్లయితే మరి నిజంగా రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ప్రతిపక్ష హోదా అంటే ఏ విధంగా వచ్చింది? నిజంగా ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ, అంటే మీడియాలో కానీ రాజకీయ విశ్లేషకులు కానీ జర్నలిస్టులు కానీ, సరే మీడియాలో చాలా ఛానళ్ళు చెప్తా ఉన్నారు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పేసి. మరి నిజంగా రాజ్యాంగంలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ఏమైనా ఉందా? నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా అంటే ఈరోజు 10% ఉంటేనే, మొత్తం సంఖ్యలో 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి నిజంగా అది రాజ్యాంగంలో ఉందా అంటే లేదు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో మరి ఎలా వచ్చిందండి ఈ రూల్ అంటే, మొదటి లోక్సభ స్పీకర్ అయినటువంటి జీవి మౌలాంకర్ గారు ఆనాడు ఇలాంటి ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆయన ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. సో ఆ రూల్ పాస్ చేసి ఏమని రూల్ పాస్ చేశారంటే, సో మొత్తం ఎంతమంది హౌస్ ఆఫ్ ది మెంబర్స్ ఉన్నారో ఈ హౌస్లో, ఈ ఇంటిలో ఎంతమంది ఉన్నారో అందులో 10% ఏ పార్టీకి అయితే ఉంటారో మెంబర్స్, వాళ్ళకి ఆ పార్టీ ఫోరం, అంటే ఒక పార్టీకి ఫోరంగా మనము గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఆనాడు ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. మరి ఆనాటి నుంచి నేటి వరకు ఎవరు కూడా, ఏ స్పీకరు కూడా ఆ సాంప్రదాయానికి బ్రేకులు వేసే విధంగా ఎవరు ప్రయత్నించలేదు. ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. సో ఆ 10%. సో ఈరోజు చాలామంది కూడా అడుగుతున్నారు, మరి రూల్ పాస్ చేసి అయిందా అంటే లేదండి, ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల శాసనసభలలో కూడా రూల్ బుక్లు అనేవి ఉంటాయి. సో ఈరోజు అసెంబ్లీ రూల్ బుక్ అనేది రూల్ నెంబర్ 11 మేబీ 5R. సో ఖచ్చితంగా ఈ రూల్ అయితే ఉంది, 10% ఉంటేనే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ హోదా వస్తుందని చెప్పేసి. సో ఇవన్నీ పక్కన పెట్టినైతే ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వస్తే క్లియర్గా చెప్పడం జరిగింది, 3-4 సీట్లు లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆనాడు ఇద్దరిని లాగేసుకున్నారు, ఎవరిని వల్లభనేని వంశీ గారిని ఇద్దరు లాగేసుకున్నా సరే, ఒక్కరోజైతే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అసెంబ్లీలో ఉండి కూడా ఆయన రైతుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది. అంటే ఒక చిత్తశుద్ధి, ఒక అంతఃకరణ శుద్ధి, ప్రజల మీద, ప్రజల సమస్యల మీద, సరే మనకు ప్రజలు నమ్మి ఓటేశారు, ఒక్కడినైనా సరే నేను పోరాడాలని ఒక దృఢ నిశ్చయంతో, సంకల్పంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 7 పదుల వయసు దాటినటువంటి వ్యక్తి పోరాడిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి రీకాల్ చేసుకోవాలి. సరే మరి ఈరోజు మరి ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి ఇబ్బంది కలిగిస్తున్నారా? మరి నిజంగా గతంలో ఎవరికి ఇలాంటి అనుభవాలు జరగలేదా అంటే జరిగాయండి. ఎవరో కాదు, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాతృ సంస్థ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. సో ఆనాడు 2014లో 44 సీట్లు రావడం జరిగింది, 2019లో 52 సీట్లు రావడం జరిగింది, ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి. సరే మరి ఆనాడు ఉండేది ఒకటే పార్టీ కదా అపోజిషన్లో, మాకు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్స్ గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. మరి తదనంతరం ఏం జరిగింది అంటే, గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం క్లియర్గా ఒక మార్గనిర్దేశం చేయడం జరిగింది. అది స్పీకర్ యొక్క నిర్ణయమే, స్పీకర్ యొక్క నిర్ణయాలలో వేలు పెట్టేటువంటి అధికారం మాకు కూడా లేదు, అంతిమ నిర్ణయం స్పీకర్ నిర్ణయమే అని చెప్పేసి క్లియర్గా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం. మరి 2014లోనే అదే జరిగింది, 2019లోనే అదే జరిగింది. సో ఈరోజు 175 శాసనసభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే 10% అంటే 17.5. సో 18 లేదా 19 స్థానాలు ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ వస్తుంది. సో ఈరోజు ఆయనకు 11 స్థానాలు ఉండడం జరిగింది. క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పలు సందర్భాల్లో ప్రెస్ మీట్ ముందర ఆయన చెప్పడం జరిగింది, అయ్యా ఇది నేను ఇచ్చేటువంటిది కాదు,
ప్రతిపక్ష హోదా అనేది నేను ఇచ్చేటువంటిది కాదు. ప్రజలు ఇచ్చేటువంటి తమ ఓటు ద్వారా రాజ్యాంగం అంటే ఓటు వేసినటువంటి ఓట్లు గెలిచినటువంటి స్థానాల ద్వారా ప్రజలే ప్రతిపక్ష హోదా లేదా ఇవ్వాలనేది రాజ్యాంగం అనేది క్లియర్‌గా చెప్తుంది. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ప్రజలు ఓటు వేస్తేనే ఇచ్చేటువంటిది ఈ ప్రతిపక్ష హోదా అని చెప్పేసి క్లియర్‌గా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి, మహిళల పక్షపాతి, నిరుద్యోగ పక్షపాతి, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షపాతి ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఈరోజు ఒక్కడిగా వస్తారు, ఒక్కడిగా గెలుస్తాడు, ఒక్కడిగా ఓడిపోతాడు. మరి ఒక్కడిగా వచ్చి ఎందుకు పోరాడాడు అసెంబ్లీలో అని చెప్పేసి ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. మరి అన్నిటికీ ఒక్కడిగానే పోటీ చేస్తాడు, మరి ఒక్కడిగా రావాలి పోటీకి అని అంటారు, మరి ఒక్కడిగా పోటీ చేయాలి అంటారు, ఒక్కడిగా గెలవాలి అంటాడు, ఒక్కడిగా ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మరి ఒక్కడిగా ఎందుకు అసెంబ్లీకి వచ్చి పోరాడలేకపోతున్నారని చెప్పేసి నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలాంటి ఎలివేషన్లు ఇలాంటివన్నీ మీరు ఎన్ని చేసినా సరే ప్రజలు అనేటువంటి నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. కాబట్టి వచ్చేసారైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడాలనేటువంటి ఆలోచన, ఆ బుద్ధిని ఆ దేవదేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం.